తెలంగాణ ముచ్చట్లకు స్వాగతం. అందరు ఏం చేస్తారు? అన్నం తిన్నారా? నేనైతే పొద్దుగాల గంజి తాగుతానని అన్న కదా, గంజి అయితే తాగినా. ఇప్పటివరకు ఇక అన్నం అయితే తినలేదు. మార్కెట్ లేదు కదా, అమాస అని చెప్పిన కదా, మార్కెట్ లేదు, నిన్ననే కూరగాయలు అయిపోయినాయి కదా. ఇక ఏం చేయాలని చూస్తున్నా. పొద్దుగాల ఒక్కొక్కసారి టైం ఉండకపోతే కూరలు వండడానికి బాధ అవుతుంది. అందుకే కొంచెం టమాటా తొక్క అయితే పెడతానా, చూపిస్తా చూడండి. టమాటా తొక్క అయితే వేస్తానా. కొంచెం మా ఇంట్లో తొక్కులు బాగా తింటారు. మామిడికాయ తొక్కు ఈసారి పెట్టినా కానీ అయిపోయింది, కొంచెమే పెట్టిన. ఏ తొక్కు పెట్టాలన్నా బాగా ఖర్చుతో కూడుకున్న పని కదా. ఇక కొంచెం అందుకే టమాటాలు నిన్న కిలో తెచ్చిన, 70 రూపాయల కిలో టమాటాలు. అసలు నేను అమ్మను. టమాటా కొనాలంటే నాకే కళ్ళకి నీళ్ళు వచ్చినట్టు అయిపోయింది. ఈ టమాటా నేను అమ్మను కాబట్టి ఇక టమాటా ఒక్కటి కొనుక్కుంటాం, మిగతా ఏం కొనుక్కోము. అన్నీ మా దగ్గరనే ఉంటాయి కాబట్టి కొనుక్కోవాలంటే చాలా ఇది అనిపించింది. సామాన్యులు రోజు పని చేసుకునేటోళ్ళు కూరగాయలు పావు కిలో కొంట పోతప్పుడు చాలా ఇది అనిపిస్తుంది. పావు కిలో తీసుకుపోతారు, ఏం సరిపోతాయో అని అనిపిస్తుంది. కానీ ఎవరి పరిస్థితిని బట్టి వాళ్ళు తీసుకుపోతారు. రాత్రి అయితే టమాటా 70 రూపాయల కిలో, టమాటా 70 రూపాయలు పెట్టి అయితే ఒక కిలో టమాటా అయితే తెచ్చిన. ఇక టమాటా తొక్కు నూరి ఒక డబ్బాలో పెట్టిండు అనుకో, ఎప్పుడన్నా పొద్దుగాల కొంచెం లేట్ అయితే టమాటా తొక్కు వేసుకొని కొంచెం నూనె వేసుకొని బాక్సులు పెట్టేయచ్చు. కొంచెం ఇది ఉంటుంది. అందుకనే టమాటా తొక్కు పెడతాను దోస్తులు. మీరందరూ అన్నం తిన్నారా లేదా? సరే ఉంటా దోస్తులు, బాయ్. వీడియో నచ్చితే వీడికి ఒక లైక్ చేయండి దోస్తులు. ఉంటా దోస్తులు, బాయ్.